నగరంలో దారా గ్యాంగ్ అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. నగరంలో దారా గ్యాంగ్ అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. నగరంలో దారా అనే దొంగల ముఠ హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లోని హయత్ నగర్, అమీన్పూర్, వనస్థాలిపురం ప్రాంతాల్లో దారా ముఠ సంచరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ముఠ ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు నగర పరిసరాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నివసిస్తున్న హైదరాబాద్ లో, రాష్ట్ర మంత్రులు నివసిస్తున్న హైదరాబాద్ లో, డీజీపీ నివసిస్తున్న హైదరాబాద్ లో దారా గ్యాంగ్ దిగింది. శాంతి భద్రతలు కాపాడవలసిన వీళ్ళు ఒక ప్రపంచ స్థాయి నగరంగా కీర్తించబడుతున్న హైదరాబాద్ లో దొంగలు పడరు అంటే ఇది ఇజ్జతి పోయే విషయం. ఇది పైగా యూపీ నుండి వచ్చిందట. యూపీ నుండి, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుండి, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉన్నదే. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ దొంగలను తయారు చేసి ఈ హైదరాబాద్కి వచ్చి ఇట్లా అలకల్లం చేయమని చెప్తాను. ఇదేనా ఇది వికాసిత్ భారత్? ఏది దొంగలను తయారు చేయడం వికాసిత్ భారత్. బీజేపీ ఎక్కడెక్కడ అయితే, ఏ రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వంలో ఉన్నదో అందరు అక్కడ దొంగలే ఉంటారు. దొంగలు, అత్యాచారాలు చేసేటోళ్ళు, ఇట్లా దేశాన్ని ఆగం చేసేటోళ్ళు. ఎవడన్నా తెలంగాణ నుండి దొంగ తయారైపోయి ఇతర రాష్ట్రాలు దొంగతనాలు చేసింది అరగిట్లా. దేశానికి మార్గదర్శిగా అయ్యే తెలంగాణను వెనకబడేసుకున్నాం, దొంగల రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకున్నాం. ఏది గుజరాత్ని, ఉత్తరప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని. గుజరాత్ మోడల్ అట. ఏంటిది గుజరాత్ మోడల్? ఈ మోడలే. దొంగలను తయారు చేయడం, దోపిడీదారులు తయారు చేయడం. గుజరాత్లో దోపిడీదారులు తయారవుతారు. ఏ దోపిడీదారులు? ఆర్థిక నేరస్తులు తయారవుతారు గుజరాత్లో. దేశాన్ని దోసుకున్న ఆర్థిక నేరస్తులంతా ఉత్తరప్రదేశ్, అది మన గుజరాత్కు చెందిన వాళ్ళే. ఇక దేశానికి సంబంధించి అనేక అత్యాచారాలు, దొంగతనాలకు పాల్పడేవాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, వీళ్ళు. ఇట్లా విజువల్స్ ఏవి గీ విజువల్స్ ఇట్లా పట్టుకొని వచ్చినట్టున్నారు ఏదో కొట్టడానికి. మొత్తానికి అయితే ఇట్లా వచ్చింది లంగలు. ఏంటంటే అక్కడ పని లేక, అక్కడ జీవితం లేక, అక్కడ ప్రభుత్వాలు ఏం అందించక ఇట్లా దొంగలుగా తయారై మన లాంటి రాష్ట్రాలకు వచ్చి దొంగతనాలకు పాల్పడతాను. జర ఎక్కడ కడితే అక్కడ కాలరెక్కలు కట్టేసి మీద ఏ రాష్ట్రం రాని అడుగురు. ఆ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాష్ట్రం అనగా 4 దెబ్బలు కొట్టుర్రి, తీసుకపోయి ఆ మూసి నదులు ఇసిరేయరు. ఎవడు వచ్చినాక ఇట్లా మూసి నదులని ఎత్తామని చెప్పారు.